రాష్ట్ర రాజధానికి కేంద్రమైనటువంటి విజయవాడ ఈ రోజున రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పు చేర్పులకి వేదికగా మారుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో ఈ రోజున అభ్యర్థులు ఎవరు ఏమిటి అనేటువంటి దాని మీద ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి అభ్యర్థులను రంగంలో దించడానికి రెండు పార్టీలు, అదేవిధంగా జనసేనతో సహా మూడు పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. మరోవైపున బీజేపీ కూడా రెడీ అవుతోంది. విజయవాడలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానం. దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద ప్రధాన పార్టీల కసరత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద మనం ఒకసారి దృష్టి సారిస్తే, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో మల్లాది విష్ణు 25 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గెలిచారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం జనసేన పొత్తు నేపథ్యంలో ఇది మళ్ళీ మనం గెలవటం చాలా సులువు అనేటువంటి దాని మీద తెలుగుదేశం జనసేన భావిస్తోంది. అందుకని బోండా ఉమామహేశ్వరరావుని మళ్ళీ రంగంలోకి దించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశాలు, సంయుక్త సమావేశాలు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. మొన్న 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కమ్యూనిస్టులతో కలిసి ఇక్కడ పోటీ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి 30,000 ఓట్లు కూడా వచ్చాయి జనసేనకి. కాబట్టి ఇద్దరు కలిసి పోటీ చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో గెలవటం ఖాయమనేటువంటి ఆలోచనలో ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అయితే బోండా ఉమామహేశ్వరాన్ని పూర్తి స్థాయిలో రంగంలో దించడానికి తెలుగుదేశం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ కూడా తెలుగుదేశం పార్టీలో. అయితే ఇంకొక వైపున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వంగవీటి రాధా కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గం మీద దృష్టి సారించారు. ఆ రాధా అంశము ఇప్పటికైతే మాత్రము సెంట్రల్ నియోజకవర్గం నుంచి అయితే తెలుగుదేశం పార్టీ అంశంలో పరిశీలన లేదు, కానీ ఇన్ కేసు అవసరమైతే కీలకమైనటువంటి సందర్భంలో రాధాను కూడా రంగంలో దించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అయితే ఇది జనసేనకు మాత్రం కేటాయించేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు, తెలుగుదేశానికే ఉంటాయి మిత్రపక్షంగా చూసుకున్నప్పుడు. ఒకవేళ బీజేపీ కూడా పొత్తులకు వస్తే, మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి, బీజేపీ కూడా తెలుగుదేశం జనసేన పొత్తులోకి వస్తాయి అని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం. కాబట్టి ముగ్గురు కలిసే పోటీ చేస్తారనేటువంటి అంశంలోనే నేను ఈ విధమైనటువంటి విజయవాడకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు ఖచ్చితంగా ఓడిపోతారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ సర్వేల్లో తేలుతున్నటువంటి అంశం, ఐపాక్ సర్వేలో కూడా. అయితే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మల్లాది విష్ణు ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 40,000 మంది ఓటర్లు బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1-2 సీట్లు బ్రాహ్మణికి కేటాయించాలి, లేదంటే 3 వాళ్ళ పరిస్థితులను బట్టి కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బాపట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోన రఘుపతి, ఈయన ప్యానల్ స్పీకర్గా ఉన్నట్టున్నారు. ఈయనకి బహుశా ఈయన ఓడిపోతారు బాపట్లలో, అందుకని ఈయన బాపట్లకు సంబంధించినటువంటి అభ్యర్థిని మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో రఘుపతి బహుశా సీటు ఇవ్వకపోవచ్చు. దీంతో ఒకరు బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి సీట్ లేకుండా పోయింది. ఇంకొకళ్ళు ద్రోణంరాజు శ్రీనివాస్, ఈయన విశాఖలో పోటీ చేశారు, ఈయన చనిపోయారు. వీళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా పోటీ చేస్తారా, అసలు వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదన్నట్టు తెలియనటువంటి అంశం. కాబట్టి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి అయితే ఒక మల్లాది విష్ణు ఉన్నారు, కాబట్టి అది సెంట్రల్ నుంచి అనివార్యంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా సమాచారం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఆలోచన కూడా చేస్తుంది. వెల్లంపల్లి శ్రీనివాస్కి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయనకి బహుశా మాజీ మంత్రి, ఆయన అక్కడ ఇస్తే ఓడిపోతారు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఆయనకిన ఒకవేళ సెంట్రల్ నియోజకవర్గానికి మారిస్తే మార్చవచ్చు. అప్పుడు మల్లాది విష్ణుకి మరి టికెట్ ఇవ్వకుండా ఇంకొక ప్రాంతంలో ఎక్కడైనా బ్రాహ్మణికి ఇచ్చి ఆయనకి ఏదైనా ఎమ్మెల్సీ కానీ ఇంకేదన్నా తర్వాత ఇస్తామని హామీ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాపు అభ్యర్థికి ఇవ్వాలి అనే
ఆలోచన గిన వస్తే అలాంటి పరిశీలన కూడా జరుగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రివర్యులు ఆయన ఇద్దరు అభ్యర్థులు కాపు అభ్యర్థులను అడపా శేషు, ఆకుల శేషు వీళ్ళిద్దరి పేర్లను కూడా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిపాదన చేసినట్టుగా సమాచారము. ఈ నియోజకవర్గంలో యాదవుల ఓట్లు కూడా 30,000 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ పార్లమెంటు స్థానం బీసీలు కేటాయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏది విజయవాడ పార్లమెంటు స్థానం. ఇక్కడ ఒకవేళ అక్కడ పార్లమెంటు స్థానం కన్నా బీసీలకు ఇస్తే అభ్యంతరం లేదు. ఇక్కడ యాదవ్ ఓట్లు, బీసీల ఓట్లు ఇవన్నీ కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపేటువంటి అవకాశం. ఇన్ కేసు పార్లమెంటు స్థానంలో ఏదైనా తేడా వచ్చి ఓసీకి ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఒకవేళ యాదవ్ సామాజిక వర్గానికి కూడా ఒక ప్రయోగం చేయొచ్చు మళ్ళీ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఇక తూర్పు నియోజకవర్గం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దేవినేని అవినాష్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడైతే దేవినేని అవినాషే ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే అవినాష్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఒక 4% ఓట్ల తేడాతో ఓడిపోయేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో తేలినటువంటి అంశం. అయితే వైసీపీ కొత్త పేర్లను పరిశీలిస్తుంది, కొత్త అభ్యర్థుల్ని. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది ఒక తూర్పు నియోజకవర్గంలోకి తీసుకురావడానికి ప్రధానంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును విజయవాడ తూర్పు నియోజకవర్గానికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలుగా ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఇక్కడ కాపులను రంగంలోకి దించితే సిటీలో కొంత తన బలం ఉంటుంది. ఎందుకంటే బోండా ఉమామహేశ్వరరావు సెంటర్లో ఉంటారు కాబట్టి మేము కాపులు కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకోవడం కోసం. ఒకవేళ సామినేని ఉదయభాను కాదు అని అంటే వంగవీటి ఫ్యామిలీ నుంచే వంగవీటి నరేంద్ర ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి అవకాశం ఉంది అనేటువంటిది సమాచారం. ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని అంటే అవినాష్ గిన కాదు అంటే ఎలమంచిలి రవి పేరు కూడా పరిశీలనలో ఉంది. మరి దేవినేని అవినాష్కి సీట్ ఇవ్వకుండా ఏం చేస్తారు అనేటువంటి దాని మీద ఆయనకి సీటు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఆయనకి విజయవాడ సమీపంలోనే ఒక సీటుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన పేరు పరిశీలన జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. పార్థసారథి స్థానంలో ప్రస్తుతము అవినాష్ను పెట్టేసి పార్థసారథిని ఎంపీకి తీసుకురావాలని బీసీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని విజయవాడ ఎంపీ స్థానానికి తీసుకురావాలనే ప్రయత్నాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అట్లా అవినాష్కి అక్కడ సీటు దక్కేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఇక వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా వెల్లంపల్లి శ్రీనివాసు మాజీ మంత్రి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. జలీల్ ఖాన్ కుమార్తె అక్కడ మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది, సీటు ఇవ్వకపోవచ్చు అనేటువంటి దాని మీద. అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా పిలిచి మాట్లాడేవారు అనేటువంటి దాని మీద. అయితే నాకే సీటు వస్తుందని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కానీ వెల్లంపల్లి శ్రీనివాసును మార్చి ఒకవేళ సెంట్రల్కి ఏదైనా ఇస్తారా, లేదు అంటే అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత ఏదైనా ఇస్తాను అనేటువంటి దాని మీద అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్ది చెప్పేటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సమాచారం. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ తనకి ఇవ్వకపోతే రాయన భాగ్యలక్ష్మి ఈ రోజున విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఈవిడకి నగరాలు సామాజిక వర్గం నుంచి ఈవిడకి సీట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద కొంత పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం. ఒకవేళ ముస్లింలకు ఇవ్వాలంటే ఇది ముస్లిము నియోజకవర్గంగా కూడా ఉంది. నగరాలు అధికంగా ఉంటారు ముస్లిము ఎందుకంటే మొన్న జలీల్ ఖాన్ కుమార్తె తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం తరఫున ముస్లిం వస్తారా ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఒకవేళ ముస్లిం వస్తే వైసీపీ తరఫున కూడా ముస్లింకి సంబంధించినటువంటి నిమ్రా కాలేజీ సంబంధించిన నిర్వాహకులు రహీం ఖాన్ ఈయన పేరు సీరియస్గా పరిశీలనలో ఉంది. తర్వాత ఎమ్మెల్సీ రహంతుల్లా ఆ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. బహుశా ఆయనకు ఇవ్వకపోవచ్చు సీటు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే ఈసారి జలీల్ ఖాను తనకే సీటు ఇవ్వాలనేటువంటి దాని మీద గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర, నారా లోకేష్ దగ్గర కూడా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా ఒక సమాచారం ఉంది. అయితే బుద్ధ వెంకన్న ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నాకు ఇక్కడ
బీసీలకు సీట్ ఇవ్వాలి, నాకు ఇవ్వాలి సీటు, నాకు ఇవ్వకపోతే నాకు సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, అదేందని తర్వాత చెప్తానని మీడియా సమావేశంలోనే ఏకంగా ప్రకటించాడు. మరి ఇంకొక నాగుల మీరా కూడా తాను కూడా సీట్ కావాలనేటువంటి ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీ అడుగుతున్న తరపున బుద్ధా వెంకన్నకి నాగుల మీరాగా వీళ్ళిద్దరు కూడా కేసినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమామహేశ్వరరావు కూడా వీళ్ళకి సపోర్ట్ ఉంది. అయితే అక్కడ ఎంపీ ఎవరైతే కేసినేని నాని ఉన్నారో, కేసినేని నాని అయితే మాత్రము పార్టీ ఎవరిని నిర్ణయించినా తనకు అభ్యంతరం లేదనేటువంటి దాని మీద. అయితే బుద్ధ వెంకన్న, నాగుల మీరా వీళ్ళు అయితే ఇప్పటికే కేసినేని నానితో కొంత విభేదాలతో ఉన్నారు. ఆ కేసినేని చిన్నితో వీళ్ళు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నాని అయితే మాత్రం ఒకవేళ ముస్లింకి ఇస్తే ఎంఎస్ బేగ్కి సపోర్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక సమాచారం. మరి ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జనసేన కీలకంగా ఈ సీటు అడిగేదానికి అవకాశం ఉండదు. విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ ప్రధానంగా జనసేన పార్టీ తరఫున తిరుగుతున్నారు. ఇప్పటికే కొంత ప్రచారంలో కూడా ఉన్నారు. అయితే జనసేన కేటాయిస్తారా లేదా అనేటువంటిది చూడాలి. జనసేనకి జనం కేటాయిస్తే ఆర్థికంగా పోతిన మహేష్ నిలబడగలరా మిగతా అభ్యర్థులతో సరి సమానంగా అనేటువంటిది ఒక చర్చ. ప్రజల్లో మంచి ఇమేజే ఉంది పోతిన మహేష్కి, పర్వాలేదు. అయితే మరి ఆయన కూడా నగరాల సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ చేసేదానికి అవకాశం ఉంది. అదే క్రమంలో బీజేపీ కూడా ఒకవేళ మిత్రపక్షం ముగ్గురు పోటీ చేస్తారని మనం అనుకున్నాం కదా, దానికి అనుగుణంగా మాట్లాడుకుంటున్నాం. బీజేపీ కూడా ఈ సీట్ అడిగేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది చర్చ. ఇక ఎంపీ అభ్యర్థి ఎవరు? ఎంపీ అభ్యర్థి విషయంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ఇక్కడ బీసీని రంగంలోకి దించాలి. ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయము 1980 నుంచి కూడా 3 దశాబ్దాల నుంచి కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది కాబట్టి బీసీలని రంగంలోకి దించాలని అనేటువంటి దాని మీద ఉన్నారు. కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేని ఇక్కడికి తీసుకొచ్చి బీసీ ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని ఉంటుంది ఒకటి. లేదు అని అంటే ఢిల్లీ బేస్డ్ ఒక పారిశ్రామికవేత్త కూడా ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపారని జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ టీం కూడా మాట్లాడాను. నెరుసు సత్య యాదవ్, ఈయన యాదవ్ సామాజిక వర్గం కాబట్టి బాగుంటుంది అనేటువంటి దాని మీద ఒక ప్రయత్నం. ఒకవేళ పార్థసారథిని పెనమలూరు నుంచి మార్చి ఎక్కడ ఎంపీ ఇస్తే మాత్రం అప్పుడు దేవినేని అవినాష్ని పెనమలూరు ఖచ్చితంగా మార్చేదానికి ఒక క్లారిటీ ఉండొచ్చు. లేదు అంటే పార్థసారథికి అయితే మాత్రం ఎక్కడో చోట టికెట్ ఇవ్వాలి. అయితే బీసీ ఎంపీ అనుకునేటువంటి విషయంలో ఇప్పుడు మంత్రి అయినటువంటి పెడన ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ పేరు కూడా సీరియస్గా పరిచయంలో ఉంది. అదేవిధంగా అసలు ఎస్సీకి ఈ జనరల్ ఎంపీ సీట్లు ఇచ్చి ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు ఒక సమాచారం. దీని మీద కూడా ఒక పరిశీలన జరుపుతున్నట్టుగా. మొండితోక అరుణు, ఈయన ప్రజెంట్ ఎమ్మెల్సీ అనుకుంటా, తర్వాత మొండితోక జగన్మోహన్ రావు ఈయన సోదరుడు, ఈయన అనే పేరు కూడా ఎంపీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో పరిశీలనలో ఉంది. ఎందుకు అని అంటే ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 4 నియోజకవర్గాలు తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఒక్కొక్క నియోజకవర్గంలో 40,000కు పైగా మాదిగల ఓట్లు. అందుకని అసలు ఇది ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందని దాని మీద ఆలోచిస్తున్నారు. ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికే వైసీపీ కూడా ఇవ్వాలని కానీ భావిస్తే వల్లభనేని వంశీ పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. ఆయన దానికి సుముఖంగా లేరు అని అంటున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఒప్పిస్తే అంగీకరించవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున ఆల్రెడీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా కేసినేని నాని ఇక్కడ నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ కేసినేని నానికే ఇస్తారా? లేదు అంటే కేసినేని చిన్ని వాళ్ళ సోదరుడు ఇప్పుడు నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ మొత్తం తిరుగుతున్నారు గట్టిగా, చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం, తెలుగుదేశానికి సంబంధించిన నాయకులతో వాళ్ళతో తెలుగుదేశం అధికారిక కార్యక్రమాలు పాల్గొనడం, దీని మీద కొంత విభేదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కేసినేని నాని అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కేసులు తర్వాత చంద్రబాబు నాయుడుతోనూ నారా లోకేష్తో కూడా చాలా దగ్గరగానే వెళ్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ కేసు ఇస్తే కేసినేని నానికే ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద. లేదు అని అంటే ఇక్కడ పొత్తులో భాగంగా బీజేపీ కూడా విజయవాడ సీట్ని అడిగేదానికి అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీకి విజయవాడ సీటు బీజేపీకి కేటాయిస్తే సుజనా చౌదరి రంగంలో దిగేదానికి అవకాశం ఉంది. ఆయన కృష్ణా జిల్లా వాసే,
మంచి ఆర్థికంగా గట్టి ఉన్నటువంటి రాజకీయంగా కూడా ఆయన అందరికీ సుపరిచితుడు. లేదు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా రంగంలో దిగేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా త్వరితగతిన ముందు విజయవాడ లాంటి ఈ కేంద్రానికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు అంశాన్ని త్వరితగతిన తేల్చాలని చెప్పేసి 2 ప్రధానమైనటువంటి పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి.